హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. చూడండి, ఇక్కడ వచ్చేసి కార్తీక మాసంలో మనం ఈ పూజా విధానం అనేది ఆదివారం మాత్రమే చేసుకోవచ్చు. కార్తీక మాసంలో ఆదివారం గోవులు ఇంటికి వచ్చే సమయాన మనం చేసుకుంటే ఈ పూజ అనేది త్రిమూర్తుల పూజ అనేది వ్రతం అనేది చేసుకుంటేనండి మనకి కార్తీక మాస సమయాన అందరూ పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు చేసుకోవచ్చండి. ఈ పూజ చేసుకుంటే చాలా మంచిదండి. త్రిమూర్తుల హిందువులకి ఇది పూజించుకుంటే త్రిమూర్తులది వ్రతము వేళ అండి. సాయంకాలం సమయాన చేసుకుంటారండి. ముఖ్యంగా కావాల్సింది దీనికి పూజా సామాగ్రి అండి. మర్రి ఆకులు, కాడలు కానీ కాడలతో ఉన్న కొమ్మలు, ఆకులు, త్రిమూర్తుల పటం, బ్రహ్మ విష్ణు మహేశ్వర చిత్రపటం కావాలండి. చిత్రపటము, మామిడి ఆకులు, అరటి మొక్కలు, కొబ్బరికాయలు, వినాయకుడికి పసుపు ముద్దను వినాయకుడి రూపంగా ఎడం వైపు పెట్టుకోవాలి. పండ్లు, పసుపు, కుంకుమ, దీనికి అవసరమైన ఉంటారండి. చాలా మంచిదండి. ఇది విధముగా చేసుకుంటే కలశం చెమ్ములు 3, తమలపాకులు, ఆకు వక్క, ఇది వడపప్పు, బెల్లము, పెసరపప్పు, బెల్లము, ఈ విధంగా నువ్వుల నూనె తెచ్చుకొని, మనము పువ్వులు తెచ్చుకొని, ముఖ్యంగా మర్రి ఆకులు, కాయలతో ఉన్న కొమ్మలు కానీ ఆకులు కానీ, గంధము, పసుపు, మనం పువ్వుతో గంగాజలాన్ని శుభ్రంగా చేసుకొని మనము అలికి అక్కడ ఆవు పేడ తల్లికి ముగ్గులు పెట్టుకొని ఈ విధంగా త్రినాద స్తోత్రాన్ని కథ కానీ త్రినాద వ్రతాన్ని కథ చదువుకొని మంగళహారతులు ఇచ్చుకొని స్నేహితులు కానీ బంధువులు కానీ కార్తీక మాస సమయాన ఆదివారం మాత్రమే చేసుకోవాలండి. చేసుకొని ముఖ్యంగా ఆకులును ఒక్క అది సమర్పించుకోవాలి. స్నేహితులు చేసుకోవచ్చు, బంధువులు చేసుకోవచ్చు, భార్యాభర్తలు చేసుకోవచ్చు. ఈ ప్రార్థన కథలు అనేది చేసుకోవాలి. ముఖ్యంగా గంజాయిని ధూపంగా కొబ్బరి పీసులో వేసి ధూపంగా హారతి ఇచ్చుకుంటూ ఉంటారు. పువ్వులతో నీళ్ళు అనేది గంధము, పసుపు, కుంకుమ, అక్షంతలతో పువ్వులు పెట్టుకొని, అరటి పండ్లు 3, కొబ్బరికాయ తెచ్చుకొని 3 కలశం చెంబులు పెట్టుకొని అందులో అక్షంతలు, నీళ్ళు వేసుకొని దానిపైన మారేడాకులు పెట్టుకొని ఈ విధంగా చిత్రపటానికి మనం త్రిమూర్తుల వ్రతం అనేది కథ అనేది చదువుకొని చేసుకోవాలి. ఆ రోజు బ్రహ్మచర్యం మాత్రం పాటించాలి. పెళ్ళి అయిన వాళ్ళు ఉపవాసం మాత్రం పూర్తిగా ఉండాలి. పూర్తిగా ఉంటే ఆ దేవుడు మనకి అల్లవేళలా అందరికీ సకల ఐశ్వర్యాలు కలగజేస్తాడు. ఈ కార్తీక మాసంలో ఈ చేసుకోలేని వాళ్ళు త్రిమూర్తుల వ్రతం అనేది వేళ వైశాఖ మాసంలో కూడా, మాఘమాసంలో కూడా చేసుకోవచ్చు. కానీ ఇది కార్తీక మాస సమయాన ఈ విధంగా చేసుకుంటే చాలా పుణ్యం కలిగిద్దండి. మరలా అదే విధంగా మనం హారతి ఇచ్చుకున్నాక నూనె అనేది మరలా నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ మరలా వడ్డించుకోవాలి. వడ్డించుకున్నాక ఆ చిత్రపటాన్ని మనం తెల్లారి కదిలించుకోవాలి. రెండో రోజు కదిలించుకోవాలి. వడపప్పు, బెల్లము ప్రసాదంగా ఇచ్చుకోవాలి. ఉపవాసం మాత్రం ఉండాలండి. ఉంటే చాలా ఐశ్వర్యం అనేది కలిగిద్ది. అందరికీ శుభం కలుగజేస్తారండి. ఈ వ్రతం అనేది చిన్నలు, పెద్దలు, స్నేహితులు చేసుకోవచ్చు. త్రినాద వ్రతము ప్రాచీన కాలం నుండి హిందువులకి
జరుపుకునే పండుగ ఇది. ఆదివారం సాయంత్రం మాత్రము భక్తులందరూ భక్తి శ్రద్ధలతో బ్రహ్మ విష్ణు మహేశ్వర పూజా త్రిమూర్తులుగా కొలుసుకొని కథ అనేది చదువుకొని దాన్నైనా లేకపోయినా కానీ మనమే కథ అనేది చదువుకొని పూర్తి చేసుకొని ఇదే విధంగా కార్తీక మాస సమయాన ఆదివారం చేసుకుంటే చాలా మంచిదండి. ఇదే విధంగా త్రిమూర్తినాథులకి హారతి ఇచ్చుకొని అందరూ హారతి అనేది ఇచ్చుకొని అందరూ కొబ్బరి పీసులో పెట్టి ధూపం అనేది కొండెక్కకుండా నిత్యముని పద సేవలు నిత్యముని పద సేవలు నిలుపుము మామదిని. ఓం జయ జయ జగన్నాథే అండపిండ బ్రహ్మాండములోన అండపిండ బ్రహ్మాండములోన ఉన్నది నీవేలే నిండున్నది నీవేలే. ఓం జయ జయ జయ. లేదు అంటే కనుక కుదరకపోయినా కానీ వైశాఖ మాసంలో కూడా చేసుకోవచ్చు. మాఘమాస సమయాన చిన్నలు పెద్దలు స్నేహితులు బంధుమిత్రులతో అందరూ చేసుకోవచ్చండి. కార్తీక మాస సమయాన ఈ త్రిమూర్తుల నాగపటాన్ని చిత్రపటాన్ని తెచ్చుకొని పేడతో అలికి గంగాజలంతో శుభ్రం చేసుకొని ఇదే పూలతో అభిషేకం చేసుకొని ఆ కలశంలో ఇదే విధముగా గంగాజలము అక్షంతలు గంధము వేసుకొని పచ్చకర్పూరము వేసుకొని కలశం పెట్టుకొని చిత్రపటానికి మర్రి ఆకులు కానీ కాడలతో ఉన్న కొమ్మలు కానీ తెచ్చుకొని 3 కలశాలు పెట్టుకొని పండు తాంబూలం 3 కొబ్బరికాయలు తెచ్చుకొని ఇదే విధంగా చేసుకోవచ్చు. చేసుకొని అక్షంతలు తీసుకొని మనం ప్రదర్శనలు అనేది చేసుకొని దేవునికి మనం ఇదే విధముగా ఆ కథలు అనేది చదువుకొని కథలు పాటలు శివుడు పాటలు కథలు చదువుకొని ఇదే విధముగా పూర్తి చేసుకోవాలి. పూర్తి చేసుకుంటే ఆ దేవుడు అందరికీ సమానంగా అల్లవేళలా ఆ దేవుడు పరమేశ్వరుడు మనకి కొలువై